హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల పోటీలో విఎన్ ఆదిత్య ప్యానెల్, వీరశంకర్ ప్యానెల్, మద్దినేని రమేష్ ప్యానెల్ ఉన్నాయి. పలువురు దర్శకులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాసేపట్లో ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. డైరెక్టర్ల సంఘం ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈ రోజున జరుగుతున్నాయి. ముఖ్యంగా 3 ప్యానెల్ మధ్య జరుగుతున్నాయి. విఎన్ ఆదిత్య, సాయి రాజేష్ ప్యానెల్ ఒకటైతే, వీరశంకర్ ఒక ప్యానెల్, ఆ తర్వాత మద్దినేని రమేష్ ప్యానెల్, 3 ప్యానెల్ కూడా చేస్తున్నారు. అయితే అసోసియేషన్ లో దాదాపుగా 1500 మంది దాకా ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు చూస్తుంటే 800 దాకా కూడా ఓట్లు పోలవటం జరిగింది. సాయంత్రం 4 గంటలకి అలా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు సాయి రాజేష్ అండ్ ఆదిత్య ప్యానెల్ ఉన్నారు. రాజేష్ గారు ఉన్నారు, డైరెక్టర్. సాయి రాజేష్ గారు చెప్పండి, మొత్తం దాదాపు 1500 మంది సభ్యులు కదా, ఎంతవరకు పోలింగ్ అయింది, ఏంటి, మీది ఎట్లా ఉంది? 2000 మంది ఉన్నామండి. 2100 మంది దాకా ఉన్నాము. ఇప్పటికి 1000 మార్క్ టచ్ అవుతుంది. మేబీ ఇంకొక 200 యాడ్ అవుతారేమో చూడాలి. ఈసారి అసోసియేషన్ కొద్దిగా చూస్తుంటే ఉత్కంఠంగా ఉన్నాయి. పోటాపోటీగా అందరు కూడా చాలా వరకు కూడా ఒక మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. అందరూ హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత మిగతా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామనేసి. సో మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, ఏంటి? లాస్ట్ ఇయర్ కూడా మీరు ఉన్నారు కాబట్టి అది ఎంతవరకు నెరవేర్చారు, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇంతవరకు ఇప్పటి వరకు మా అసోసియేషన్ చరిత్రలో ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జరగలేదు. అంటే మా మూలధనం ముట్టుకోకుండా బయట నుంచి ఫండ్స్ తీసుకుని వచ్చి ఇలా. సో నేను, వశిష్ఠ, మా శైలేష్, శ్రీరామాదిత్య, మేమందరం టీమ్గా దాదాపు 1,40,00,000 రూపాయలు లాస్ట్ ఇయర్ ఇన్సూరెన్స్లు కట్టాము. ఈ ఇయర్ మళ్ళీ అదే ప్రామిస్ చేస్తూ ఇంకొక మొత్తం 8 ప్రామిసులు చేశాము. అందులో శాశ్వత ఇన్సూరెన్స్ ఒకటి, తర్వాత ఒక 150 కథలు చెప్పించడం ఒక 8 మంది ప్రొడ్యూసర్లకి 2 ఏళ్ల సమయంలో. ఇలా చాలా సార్. అంటే గర్ల్ చైల్డ్ వాళ్ళు ఇంటర్మీడియట్ మెరిట్ ఉన్న ఆడపిల్లలకి ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రామిస్ చేశాము. ఒక ఇలా చాలా 8 ప్రామిసెస్ చేశాను సార్ మొత్తం. సో ఈ యాక్చువల్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కూడా మీకు చాలా మంది పెద్ద డైరెక్టర్లు అందరూ సపోర్ట్ చేశారు. యంగ్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ ఉన్నటువంటి మొత్తం వర్గం మొత్తం మీకు వైపు ఉంది. ఈసారి కూడా వాళ్ళ నుంచి ఎలాంటి కోఆపరేట్ ఉంది, మీకు ఎలా సపోర్ట్ చేశారు, ఎంతమంది వచ్చారు? కాబట్టి ఏమండి, లాస్ట్ ఇయర్ నాదే రికార్డ్ ఉంది 580. ఐ థింక్ ఈసారి అది క్రాస్ చేస్తానో లేదో చూడాలి. బట్ వెరీ హ్యాపీ. మా యాక్టివ్ డైరెక్టర్స్తో పాటు లాస్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఈసారి సీనియర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ అందరూ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారండి. శైలేష్ గారు చెప్పండి, లాస్ట్ ఇయర్ కూడా మీరు, సాయి రాజేష్ గారు, మీరు, వశిష్ఠ గారు, మీ అంత టీము విన్ అవటము, చాలా వరకు కూడా మీరు గెలిచిన తర్వాత అన్ని కూడా నెరవేర్చడం జరిగింది. సో ఈసారి ఎలా ఉంటుంది, ఏంటి? వార్ వన్ సైడా లేకపోతే ఎలా ఉంది, ఏంటి అని చెప్పి? వారేం లేదు, వారేం కాదండి. ఇదంతా కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కమ్యూనిటీ, ఎవరైతే డైరెక్టర్స్ కమ్యూనిటీ ఉందో వీళ్ళందరూ వాళ్ళ సంక్షేమం గురించి చేసే పని కాబట్టి దీన్ని వార్ లాగా చూడట్లేదు. సో లాస్ట్ టైం చెప్పిన ప్రామిసెస్ అన్ని డెలివర్ చేశాము. సో అదే నమ్మకంతో మళ్ళీ ఓటేసి గెలిపిస్తే మంచి చేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎవరు వచ్చినా మంచి చేయాలి, అదే మనకు కావాల్సింది. సో అది ఎవరు అన్నది ఇట్స్ నాట్. లాస్ట్ మేనిఫెస్టోలో హెల్త్ కి బాగా ప్రయారిటీ ఇచ్చారు కదా, ఈసారి దేనికి ప్రయారిటీ ఇచ్చారు, ఏంటి? అంటే హెల్త్ ఇస్ జస్ట్ వన్ ఆస్పెక్ట్ అండి. ఒకటి ఈసారి ఏంటంటే కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, అంటే మనం ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ ఎలా అన్నది ఒక 1 పాయింట్ అయితే, ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు అందరికీ కూడా ఒక కథలు చెప్పడానికి యాక్సెస్ లేకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం. సో దాని మీద స్పెసిఫిక్ గా ఫోకస్ చేయాలి అన్నది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. సో నాకు చేసిన 8 ప్రామిసెస్ లో నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది హెల్త్. ఆబ్వియస్లీ ఇస్ దేర్, బట్ ఆల్సో యంగర్ లాట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కథలు చెప్పడానికి ప్రొడ్యూసర్స్ కి యాక్సెస్ లేకపోవడం అన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో, ఒక 150 స్క్రిప్ట్స్ మన కమ్యూనిటీ నుంచి ఒక సెలెక్టెడ్ ప్రొడ్యూసర్స్ కి వినిపించడానికి తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది చాలా పొటెన్షియల్ ఉన్న ఒక ఐడియా లాగా అనిపించింది. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెడదాం అన్నది నా ఇంటెన్షన్. అంటే ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ మొత్తం కూడా మీలాంటి డైరెక్టర్స్ అందరూ, దాంతో పాటు యంగ్ డైరెక్టర్స్ ఇలా ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ పెద్ద డైరెక్టర్స్ వచ్చారా సార్? అంటే ఇప్పుడు సుకుమార్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, రాజమౌళి లాంటి వారు, వీళ్ళందరూ వస్తే ఇంకా ఎక్కువ బాగా ఉంటుంది. అంటే వచ్చారండి, చాలా మంది వచ్చారు. బాబీ గారు వచ్చారు, తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు. చాలా మంది అందరూ వచ్చారండి. పెద్ద డైరెక్టర్లు కూడా చాలా మంది వచ్చారు కదా. వచ్చారు.
అంతా బాగుందండి, బాగా బాగా యాక్టివ్గా ఉన్నారు అందరూ బాగా అసోసియేషన్ మీద ఒక ఇంట్రెస్ట్ బాగా క్రియేట్ అయింది, అందరూ వస్తున్నారు. మీరే ప్యానల్ ఉన్నారు? నేను అసలు పోటీ చేయలేదండి. నేను ఒక 7 సంవత్సరాల క్రితం వరకు చాలా యాక్టివ్గా ఉండేవాడిని. బట్ నేను అసోసియేషన్లో అయితే లేను. నేను అంటే అసోసియేషన్ మీన్స్ కమిటీలో లేను. నేను ఏది పోటీ చేయలేదు. ఓటేశాను అంతే. ఒక సాధారణ సభ్యుడిని అంతే. అందరూ మంచివాళ్ళు, అందరూ కూడా దీనికి ఏదో చెయ్యాలనే తపనతో ఉన్నవాళ్ళేనండి. చూడొచ్చు, మొత్తానికి పోలింగ్ అయితే బాగానే జరుగుతుంది. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచినా కూడా అంతా ఒకటే, మళ్ళీ కలిసిపోతాము, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అయితే పాటుపడతామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో వెంకట్, ఎన్టీవీ.